పెళ్లి తర్వాత నటించమని నాగ చైతన్య పర్మిషన్ ఇచ్చినా కానీ పెళ్ళయ్యాక పరిస్థితి ఎలాగుంటుందో అనుకుందో ఏమో. పెళ్ళయ్యేలోగా వీలైనన్ని సినిమాలు చేసేయాలని దొరికిన ప్రతి అవకాశాన్ని సమంత చేజిక్కించుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్కి ఓకే చెప్పి ఏకంగా 6 సినిమాలని సెట్స్ ఎక్కించింది. ఇప్పుడేమో అక్టోబర్ 6న పెళ్లి చేసుకుంటున్నామని నాగ చైతన్య ప్రకటించాడు. అప్పటికి తన కమిట్మెంట్స్ పూర్తయి చైతన్య ఫ్రీ అయిపోతాడు. కానీ సమంతకి మాత్రం ఈ 2-3 నెలల్లో ఆ 6 సినిమాలు పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. చరణ్తో చేస్తున్న రంగస్థలం, మహానటి, రాజుగారి గది 2 సెట్స్ మీద ఉన్నాయి. వీటిలో రంగస్థలం తప్ప మిగతా వాటిలో సమంత ప్రత్యేక పాత్ర చేస్తోంది కనుక ఎక్కువ రోజులు షూటింగ్ ఉండదు. కానీ తమిళంలో చేస్తున్న 3 సినిమాల్లోనూ సమంతే మెయిన్ హీరోయిన్. వాటిలో ఏదీ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో సదరు నిర్మాతలంతా పెళ్లి వార్త విన్న దగ్గర నుంచి తమ సినిమా సంగతేంటని అడుగుతున్నారట. పెళ్లిలోగా షూటింగ్ పూర్తి చేసేయాలని డిమాండ్ చేస్తున్నారట. పెళ్ళైతే మళ్ళీ హనీమూన్ అంటూ ఎన్నాళ్ళు దొరకకుండా పోతుందోననే బెంగ సదరు నిర్మాతలని పీడిస్తోంది. ఈ సమస్యని సమంత ఎలా పరిష్కరించుకుంటుందో, ఈ చిత్రాలన్నీ ఎప్పటికీ పూర్తి చేస్తుందో మరి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.